అందరికీ నమస్కారం. విజ్ఞానపరంగా, మేధోపరంగా, పర్యావరణపరంగా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో విజయ పతాకాన్ని రేపరేపలాడిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా 10వ తరగతి ఉత్తీర్ణతలో కూడా ముందంజలో ఉండాలనే ఆలోచనతో జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి ఎం కమలకుమారి గారు, జిల్లా ఉమ్మడి పరీక్షల నిర్వహణాధికారి శ్రీ బి హనుమంతరావు గారు ప్రణాళికాబద్ధంగా విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే విధంగా ఈ నూతన ప్రక్రియకు శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో DCEB వారు రూపొందించిన ఈ మెటీరియల్ను ఉపయోగించుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అత్యున్నత స్థానంలో ఉంచాల్సిన బాధ్యత భావి భారత పౌరులైన మీ మీద పెడుతూ మీ కొరకు ఈ వీడియో. ముందుగా ప్రథమ భాష తెలుగు ప్రశ్నాపత్ర విశ్లేషణ. ప్రశ్నపత్రం 100 మార్కులకు ఉంటుంది. సమయం 3 గంటల 15 నిమిషాలు. ప్రశ్నపత్రంలో 3 విభాగాలుంటాయి. 1 అవగాహన ప్రతిస్పందన 32 మార్కులకు, 2 వ్యక్తీకరణ సృజనాత్మకత 36 మార్కులకు, 3 భాషా అంశాలు 32 మార్కులకు, మొత్తం 100 మార్కులు. మరి ముందుగా అవగాహన ప్రతిస్పందనలోని ప్రశ్నల గురించి చూద్దాం. అవగాహన ప్రతిస్పందనలో 4 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. మొదటి ప్రశ్న పరిచిత పద్యాలు. యవన పుణ్యాంగణామణి యొగదుగాక. 2 పొదలి యొండెండు దివియును భువియు దిశలు. 3 వరదైన చేను దున్నకు. 4 గాడ్పు వేల్పు పట్టి. 5 ధనము లేకుండెదరు 3 తరములందు. వీటి నుండి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. రెండవ ప్రశ్న పరిచిత గద్యాలు. ధన్యుడు, మా ప్రయత్నం, గోరంత దీపాలు, చిత్రగ్రీవం ఈ పాఠాలలో ముఖ్యమైన పేరాలు చదవండి. మూడవ ప్రశ్న సంఘటన క్రమం. రామాయణంలోని 6 కాండల నుండి సంఘటన క్రమం ఇవ్వడానికి అవకాశం ఉంది. 4వ ప్రశ్న అపరిచిత గద్యం. ఇది లేఖ కానీ, ప్రకటన కానీ, కరపత్రం కానీ, పోస్టర్ కానీ ఇస్తారు. క్రింద 4 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క ప్రశ్నకు 2 మార్కులు. ఇది మొదటి విభాగం. ఇక రెండవ విభాగం వ్యక్తీకరణ సృజనాత్మకత. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 5, 6, 7, 8, 9, 10 అంటే మొత్తం 6 ప్రశ్నలు ఉంటాయి. మొదటి 3 ప్రశ్నలకు 4 మార్కులు. మొదటి ప్రశ్న కవి పరిచయం అంటే 5వ ప్రశ్న కవి పరిచయం. ఇవి కేవలము పద్యభాగం నుండి మాత్రమే వస్తాయి. మాతృభావన, వెన్నెల, సముద్రలంఘనం, మాణిక్య వీణ, భిక్ష వీటి యొక్క కవుల పరిచయాలు చదివితే సరిపోతుంది. 6వ ప్రశ్న ఉద్దేశం లేదా నేపథ్యం లేదా ప్రక్రియ. ముందుగా ప్రక్రియలు లేఖ, పీఠిక, కథానిక వీటి నుండి ఖచ్చితంగా ఒకటి వచ్చే అవకాశం ఉంది. ఇక జానపదుని జాబు, గోరంత దీపాలు, చిత్రగ్రీవం ఇక్కడ నుండి నేపథ్యాన్ని అడిగే అవకాశం ఉంది. వ్యక్తీకరణ సృజనాత్మకతలో 7వ ప్రశ్న పాత్ర స్వభావం. కేవలం ఉపవాచకం నుండి మాత్రమే ఇస్తారు. ఇక్కడ విశ్వామిత్రుడు, శ్రీరాముడు, కైక, మంథర, మారీచుడు, భరతుడు, సుగ్రీవుడు వీళ్ళ గురించి చదివితే సరిపోతుంది. మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక 8వ ప్రశ్న పద్యభాగం నుండి మాత్రమే. శివాజీ వ్యక్తిత్వం, వెన్నెల పాఠ్యభాగ సారాంశం, సజ్జన లక్షణాలు, హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధానం, మాణిక్య వీణ కవితా సారాంశం, కోపం మనిషి విచక్షణను నశింపచేస్తుంది దీనిపై వ్యాసం. 9వ ప్రశ్న విషయాత్మకం. ఉపవాచకం నుండి వస్తుంది, చాయిస్ ఉంటుంది. రామాయణ ప్రాశస్త్యం, సీతారామ కళ్యాణం, శ్రీరాముడు వనవాసానికి వెళ్ళడానికి కారణాలు, శ్రీరామ సుగ్రీవ మైత్రి వీటి నుండి వచ్చే అవకాశం ఉంది. ఇక 10వ ప్రశ్న విషయాత్మక ప్రశ్న. ఇక్కడ పద్యభాగం నుండి రావచ్చు, గద్యభాగం నుండి కూడా రావచ్చు. స్త్రీల పట్ల మనం ఎలా ప్రవర్తించాలో బాధ్యతలేంటో తెలిపే సూక్తులు, నినాదాలు, పల్లెటూరులోని మనుషుల మధ్య సంబంధాలు, ప్రకృతి దృశ్యాలను వర్ణిస్తూ మిత్రునికి లేఖ,
జానపదుని జాబు పాఠం ఆధారంగా సూక్తులు, నినాదాలు. చూడాకర్ణుడు, వీణాకర్ణుడి మధ్య జరిగిన సంభాషణ, శతక కవుల ఇంటర్వ్యూ, స్త్రీవాద రచయిత్రుల ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఒక లేఖ ఉంటుంది. లేఖ బాగా చదువుకోండి పిల్లలు. ఇక మహిళలు ధైర్యంతో మెలగాలని తెలియచేసేలా కరపత్రం, కోపం తగ్గించుకోవడం మంచిది అంటూ మిత్రునికి లేఖ, విద్వాన్ విశ్వం కవిత్వాన్ని ప్రశంసిస్తూ మిత్రునికి లేఖ, సముద్ర లంఘనం పాఠం ఆధారంగా హనుమంతుడు, జాంబవంతుడు, అంగదుడుల మధ్య మాటలను సంభాషణగా రాయడం. వీటి నుండి ఖచ్చితంగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి 2 విభాగాలు. ఇక 3వ విభాగం భాషాంశాలు. ఇక 3వ విభాగం 32 మార్కులకు భాషాంశాలు. ఇక్కడ 11వ ప్రశ్న అలంకారాన్ని గుర్తించడం. మన పాఠ్య పుస్తకంలో మనకి ఉన్న ప్రతి పాఠం వెనుకాల కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి కదా, వాటి నుండి మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మొదటిది 11వ ప్రశ్నలో మొదటి ప్రశ్న, అనుచున్ జేవురు మీరు కన్నుగవతో నా స్పందిష్టంబుతో. ఇక్కడ స్వభావక్తి అలంకారం ఉంది. మనం కేవలం అలంకారం పేరు రాస్తే సరిపోతుంది. అభినుతేందు చంద్రుకాంబోధి అఖిలంబు నీట నిట్టముగా నిట్టవడిసే. ఇక్కడ రూపక అలంకారం ఉంది. నీ కరుణా కటాక్ష వీక్షణములకై నిరీక్షించుచున్నారము. ఇది వృత్యానుప్రాస. అడిగెదనని కడువడిజను. ఇది వృత్యానుప్రాస. మకరంద బిందు బృంద రసస్యందన సుందర మగు మాతృభాషయే. ఇది కూడా వృత్యానుప్రాస. చూరుకు, తేరుకు, ఏరుకు, నారకు, దారువుకు. ఇక్కడ కూడా వృత్యానుప్రాస అలంకారమే ఉంది. సుదతి నూతన మదన మదనాగతురంగ. ఇక్కడ ముక్త పదగ్రస్తము. మానవ నీ ప్రయత్నం మానవ, ఎమకాలంకారం. తండ్రి హరి చేరుమనేడు తండ్రి తండ్రి. ఇది కూడా ఎమకాలంకారమే. మన వేటికి నూతనమా తన మానిన ప్రేమ తనకు దక్కితి ననుమా. ఇది ముక్త పదగ్రస్తం. శ్రీమంత్ చొక్కా మల్లె పువ్వులా తెల్లగా ఉంది, ఉపమాలంకారం. లేమ ధనుజుల గెలువగ లేమ, ఎమకాలంకారము. హరి భజించు హస్తములు హస్తములు, లాటానుప్రాస. చిత్తశుద్ధితో చేసేడి సేవ సేవ. ఇది కూడా లాటానుప్రాసే. మిమ్ము మాధవుడు రక్షించుగాక. రాజు కువలయానందకరుడు నీవేళ వచ్చెదవు. ఈ 3 అలంకారాలు కూడా శ్లేష అలంకారానికి సంబంధించినవే. శివాజీ కళ్యాణదుర్గాన్ని సాధించాడు. వీరులకు సాధ్యం కానిది లేదు కదా. గొప్పవారితో ఉన్న సామాన్యులను గౌరవిస్తారు. పూలతో పాటు దారాన్ని కూడా సిగనెక్కిస్తారు. ఇక్కడ ఈ 2 ఇంటిలోనూ కూడా అర్థాంతర విన్యాస అలంకారం ఉంది. ఇవి చదివితే చాలు పిల్లలు, మీరు తప్పకుండా 2 మార్కులను సొంతం చేసుకోగలుగుతారు. ఇక 12వ ప్రశ్న ఛందస్సు. 12వ ప్రశ్న ఛందస్సు. ఇవ్వబడిన పద్యపాదానికి గురులఘువులు గుర్తించి ఘన విభజన చేసి పద్యపాదం పేరు చెప్పాలి. ఇక్కడ వృత్తజాతి పద్యాలు మాత్రమే అడుగుతారు. ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేభాల నుంచి మాత్రమే ప్రశ్నలు ఇవ్వబడతాయి. ఉదాహరణకు మన పాఠ్యపుస్తకంలో వ్యాకరణాంశాలు ఇవ్వబడిన కొన్ని పద్యపాదాలను చూద్దాం. ఆ ఏమి ఒక రాణివాసము. 2 అనల జ్యోతుల. 3 మునివర నీవు నీ శిష్యగణమున్. 4 అయ్యాదిమ శక్తి. 13వ ప్రశ్న అర్థాలు. ఆ 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగంలో ఒక వాక్యము, ఆ వాక్యంలో ఒక పదము అండర్లైన్ చేయబడి ఉంటుంది. దానికి అర్థాన్ని రాయాల్సి ఉంటుంది. 1 నా పుట్టినరోజు అని నాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నాను. ఇక్కడ ఆశీర్వాదం అనే పదం అండర్లైన్ చేయబడి ఉంది. దానికి అర్థం దీవెనలు. 2 రాజు ప్రకృతి అందాలను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. తదేకంగా అదే పనిగా లేక ఏకాగ్రతతో. 3 స్వరూప్ పుస్తకాలతో కాలక్షేపం చేస్తాడు. కాలక్షేపం అంటే కాలాన్ని గడపడం. 4 ఉత్తములు గొప్పవారు. 5 ముష్కరులు దొంగలు. 6 కలవళ పడడం ఆందోళన చెందడం. 7
బుద్భుదము నీటి బుడగ. 8 పారావారము సముద్రం. 9 పరివ్రాజకులు సన్యాసులు. 10 భృంగాలు తుమ్మెదలు. ఇవి ఆ. రెండవ ఆ చూద్దాం. గీత గీసిన పదానికి అర్థం గుర్తించి విడిగా రాయడం. ప్రియ పాఠాన్ని చక్కగా ఆకలింపు చేసుకుంది. ఇక్కడ చాయిస్ ఉంటుంది, మనకి మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ముకులించడం, అవగాహన, ఆకలితో ఉండు, ఆరగించడం. దీనికి సరైన సమాధానం అవగాహన. ఇక రెండవ ప్రశ్న రోదసి. దానికి సరైన సమాధానం అంతరిక్షం. 3 రుగ్మత రోగము. 4 మర్మము రహస్యం. 5 సూడిగములు గాజులు. 6 చట్టువము పళ్ళెము. 7 అనృతము అబద్ధము లేక అసత్యము. 8 కైరవ షండము కలువల గుంపు. 9 కానాచి నివాస స్థానము. ఇక 14వ ప్రశ్న. ఇక్కడ కూడా ఆ ఆ అనే 2 విభాగాలు ఉంటే 2 మార్కులు పర్యాయ పదాలు. 14వ ప్రశ్న పర్యాయ పదాలు ఆ ఆ అనే 2 విభాగాలు ఉంటాయి. మొదటి ఆ. మంచి మార్గంలో నడవాలి. మార్గం దారి పదము. 2 శరం బాణము అమ్ము. అనృతము అబద్ధం అసత్యం. భృంగము తుమ్మెద భ్రమరము. తమము చీకటి అంధకారము. 14 ఆ. సరైన పర్యాయ పదాలు గుర్తించి రాయడం. ఇక్కడ చాయిస్ ఉంటుంది. ఆ 4గింటిలో ఏది సరైనదో మనం గుర్తించాలి. ఉదాహరణకు 1 మిన్ను విరిగి మీద పడిన చలించని వాడే ధీరుడు. ఇక్కడున్న చాయిస్ ఏంటంటే చెట్టు వృక్షం, మేఘము మబ్బు, ఆకాశం నింగి, పిడుగు అశని. జవాబు ఆకాశం నింగి. 2 ఉదతి. ఉదతి అనగా కడలి పారావారము. 3 చెట్టు. చెట్టు అనగా వృక్షము తరువు. 4 ధరణి భూమి అవని. 5 నభము. నభము మిన్ను ఆకాశం, నింగి ఆకాశం. 15 ప్రకృతి వికృతులు ఆ ఆ అనే 2 విభాగాలు ఉంటాయి. మొదటి ప్రశ్న సంద్రంలో అలలు ఎగసిపడుతున్నాయి. సంద్రం అనేది అండర్లైన్ చేయబడి ఉంది. దీని యొక్క సమాధానం సముద్రం. అతడు కర్జము పూర్తించే వరకు విశ్రమింపడు. కర్జము కార్యము. విద్యార్థులు వజ్జల వద్ద క్రమశిక్షణతో ఉండాలి. వజ్జలు ఉపాధ్యాయులు. పసిపిల్లలకు పాలు బలమైన ఓగిరము ఆహారము. సూర్యకాంతి నలుదిశలా ప్రకాశిస్తుంది. దిశ. పరీక్షలో నాకు వచ్చిన మార్కులు చూసి అచ్చెరువు చెందాను. అచ్చెరువు ఆశ్చర్యము. ఎట్టి పరిస్థితుల్లోనూ దమ్మము తప్పరాదు. దమ్మము ధర్మము. బాలుని నిదురమోము సుందరముగా ఉంది. నిద్ర. ప్రియ నాట్య ప్రదర్శన అందరినీ అబ్బురపరిచింది. అబ్బురము అద్భుతం. ఇక వికృతి పదాన్ని గుర్తించడం. ఆ ఇంటి ముందు దీపం వెలుగుతూ ఉంది. దీపం దివ్వె. ప్రియ మౌక్తికముల దండ ధరించింది. మౌక్తికం అంటే ముత్యము. పెద్దలను గౌరవంగా చూడాలి. గౌరవం గారవం. అగ్నిలో చేయి పెడితే కాలుతుంది. అగ్గి. అతిథికి మంచి భోజనం వడ్డించాలి. భోజనం బోనము. ఎట్టి పరిస్థితుల్లోనూ గర్వం పెరుగరాదు. గర్వము. ఎప్పుడూ సత్యమే పలకాలి. సత్యము. సోందేవుడు తన సైన్యంతో కళ్యాణదుర్గాన్ని జయించాడు. సైన్యం సేన. వనంలో జంతువులు వనం లేక దాహంతో అల్లాడుతున్నాయి. ఇక్కడ వనము అనే మాటకు అడవి నీరు. వివరం కలుగు విపులం. ఫలము పండు ఫలితం. రాజు చంద్రుడు ప్రభువు. ఆశ కోరిక దిక్కు. మిత్రుడు సూర్యుడు స్నేహితుడు. ఇంకొక ఉదాహరణ దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయులు లెస్సగా పలికెను. ఇక్కడ 2 లెస్స అనేవి అండర్లైన్ చేయబడి ఉన్నవి. గొప్పది బాగు. గురువు ఆచార్యుడు తండ్రి. కాలం సమయం మరణం. వాసము గృహము వస్త్రము. కుండలి నెమలి సర్పం. గుణము స్వభావం అల్లెత్రాడు. 17వ ప్రశ్న వ్యుత్పత్తార్థం చూద్దాం. శివుడు సాధువుల హృదయాన్న శయనించి ఉండేవాడు. దేహి దేహము కలవాడు.
ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని కలిగించేవాడు. పుత్రుడు పున్నామ నరకము నుండి రక్షించువాడు. మూషికము అన్నాదులను దొంగిలించేది. భాస్కరుడు వెలుగుని ఇచ్చేవాడు. పయోనిధి పయస్సుకు నిధి, పయస్సు అంటే నీరు. దాశరథి దశరథుని కుమారుడు. అమరులు మరణం లేనివారు. ఉదతి ఉదకము దీనియందు ధరింపబడును. ప్రభంజనం వృక్ష శాఖాదులను విరగగొట్టేది. దానవులు ధనువు అనే స్త్రీ యందు పుట్టినవారు. కేసరి జూలు కలిగినది. ధరాధరం ధరను ధరించినది. పారావారం అపారమైన తీరం గలది. అతిథి తిథి వారములతో నిమిత్తం లేకుండా వచ్చేవాడు. అక్షరం క్షరము కానిది, నాశనం లేనిది. పక్షి పక్షములు లేక రెక్కలు కలది. మౌని మౌనంగా తపస్సు చేసుకునేవాడు, ఋషి. గురుడు అజ్ఞానాంధకారాన్ని పోగొట్టేవాడు. అర్ఘ్యము సేవించుటకు ఇచ్చే జలం. పాద్యము పాద ప్రక్షాళనకు ఇచ్చే జలం. పారాశర్యుడు పరాశరుని కుమారుడు. వనజము వనములో పుట్టినది. వనము అనగా నేరు. 18వ ప్రశ్న, వాక్యంలోని జాతీయాన్ని గుర్తించుట. రైతులు పొద్దస్తమానం కష్టపడినా ఫలితం దక్కలేదు. ఇందులో ఉన్న జాతీయం పొద్దస్తమానం. చిలకమర్తి వారు రోజుకొక పూట కడుపు మార్చుకుని చదువుకున్నారు. కడుపు మార్చుకును అనేది జాతీయం. తుఫాను వల్ల పాడి పంటలకు నష్టం కలిగి ఉన్నదంతా ఊడ్చుకుపోవడం. మా తాతగారు కాలధర్మం చెందారు. కాలధర్మం. కరోనా నివారణకు ప్రభుత్వం వైద్య సేవలకు శ్రీకారం చుట్టుట. 19వ ప్రశ్న, జాతీయాన్ని వివరించడం. పురిటిలోనే సంధి కొట్టడం, ప్రారంభంలోనే పాడవడం, కలుపు తీయడం, చెడును తొలగించడం, గ్రామోద్ధరణ గ్రామాన్ని ఉద్ధరించడం లేదా మంచి పని చేయడం, ఉన్నదంతా ఊడ్చుకుపోవడం, ఏమీ మిగలకుండా పోవడం, గుండెలు బరువెక్కడం, బాధతో ఉండడం, నీరు కారిపోవడం, నిరాశ చెందడం, కనువిప్పు, జ్ఞానోదయం కలగడం, కాలధర్మం చెందడం, సహజ మరణం పొందడం, తునాతునకలు ముక్కలవ్వడం, అగ్రతాంబూలం ఉన్నత స్థానాన్ని పొందడం. మంత్రాలకు చింతకాయలు రాలడం, ప్రయత్నం లేకుండా ఫలితాన్ని ఆశించడం, మిన్నందుకోవడం, మంచి పేరు పొందడం, గజ్జె కట్టడం, పనిని ప్రారంభించడం, ఉలుకు పలుకు లేకపోవడం, స్పందన లేకపోవడం, విజయవంతం కావడం, పని పూర్తి కావడం, చెవిటి వాణి చెవిలో శంఖం ఊదినట్లు మూర్ఖులకు నీతులు చెప్పే సందర్భం, చెవి నీళ్లు కట్టుకొని పోరు పదే పదే చెప్పడం, గత్త జల సేతు బంధనం, నీరు లేని చోట ఆనకట్ట కట్టడం, అగస్త్య భ్రాత, పేరు తెలియని వ్యక్తిని గూర్చి చెప్పు సందర్భం, సుగ్రీవాజ్ఞ, తిరుగులేనిది, శ్రీరామరక్ష, ఎల్లప్పుడూ రక్షణగా ఉండడం, కబంధహస్తాలు, విడిపించడానికి వీలులేని గట్టి బంధం, భగీరథ ప్రయత్నం, తీవ్రమైన పట్టుదల. 20వ ప్రశ్న, పదమును విడదీయడం. ఇక్కడ వాక్యం ఇవ్వబడి వాక్యంలో ఒక పదము అండర్లైన్ చేయబడి ఉంటుంది. దానిని విడదీసి చెప్పాలి. ఉదాహరణ, ఓ మునీశ్వర వినవయ్య, ముని ప్లస్ ఈశ్వర, పుణ్యావాసము, పుణ్య ప్లస్ ఆవాసము, మదోన్మాదము, మద ప్లస్ ఉన్మాదము, స్నిగ్ధాంబుద, స్నిగ్ధ ప్లస్ అంబుధ, సరభసోత్సాహం, సరభస ప్లస్ ఉత్సాహం, బంధమూడ్చి, బంధము ప్లస్ ఊడ్చి, అవ్వారల, ఆ ప్లస్ వారల, భక్తురాలు, భక్త ప్లస్ ఆలు, పుస్తకాలు, పుస్తకము ప్లస్ లు. తర్వాత 21వ ప్రశ్న, పదాలను కలిపి రాయడం. పువ్వు ప్లస్ రెమ్మ, పూరెమ్మ, నమః ప్లస్ నమః, నమో నమః, సరసము ప్లస్ మాట, సరసపు మాట, ఏమి ప్లస్ అనిరి, ఏమనిరి, అతి ప్లస్ అంత, అత్యంత, బాలింత ప్లస్ ఆలు, బాలింతరాలు, దేశము ప్లస్ ల, దేశాల. ఇక 22వ ప్రశ్న, సంధిని గుర్తించడం. ఒక వాక్యంలో పదాన్ని అండర్లైన్ చేసి క్రింద వాటికి సంబంధించిన బహుళైచ్ఛిక సమాధానాలు ఇవ్వబడతాయి. మనం దానిని గుర్తించాలి.
హనుమంతుడు కోటాగ్రముపై నిలబడ్డాడు. ఇక్కడ కోటాగ్రం అనేది అండర్లైన్ చేయబడి ఉంది. దీనికి ఇచ్చిన ఐచ్ఛికాలు: 1 టుగాగమ సంధి, 2 అత్వ సంధి, 3 త్రిక సంధి, 4 సవర్ణ దీర్ఘ సంధి. జవాబు సవర్ణ దీర్ఘ సంధి. ఇక మరికొన్ని చూద్దాం. నీవు టక్కరివి గసడదవాదేశ సంధి, అనగదృక్కు సరళాదేశ సంధి, జీవనోపాధి గుణసంధి, మేమంతా ఉత్వసంధి, గుణవంతురాలు రుగాగమ సంధి, మాయమ్మ ఎడాగమ సంధి. ఇక 22వ ప్రశ్న విగ్రహవాక్యం రాయడం. చంపకవతి పట్టణంలో అనేక మంది సన్యాసులు కలరు. ఇక్కడ చంపకవతి అనేది అండర్లైన్ చేయబడి ఉంది. చంపకవతి అనే పేరు గల పట్టణము. పదాబ్జములు అబ్జముల వంటి పాదములు. సూర్యచంద్రులు సూర్యుడును చంద్రుడును. నలుదశలు 4 సంఖ్య గల దశలు. మహాభాగ్యము గొప్పదైన భాగ్యము. సేవావృత్తి సేవ అనేది వృత్తి. మామిడి గున్న గున్నైన మామిడి. కలువ కన్నులు కలువల వంటి కన్నులు. మృదు మధురం మృదువును మధురమును. ఇక 24వ ప్రశ్న గీత గీసిన పదం ఏ సమాస పదమో గుర్తించాలి. ఉదాహరణ: వీరేశలింగం వితంతు వివాహాలను ప్రోత్సహించాడు. ఇక్కడ వితంతు వివాహం అనేది ఏ సమాసమో చెప్పాలి. షష్ఠి తత్పురుష, విశేషణ, బహువ్రీహి, రూపకం. దీని యొక్క సమాధానం షష్ఠి తత్పురుష. విద్యాధికులు సప్తమి తత్పురుష. గంగానది సంభావన పూర్వపద. స్త్రీ పురుషులు ద్వంద్వం. 30 సంవత్సరాలు ద్విగు. ప్రముఖ దినం విశేషణ పూర్వపద. అసాధారణం నై తత్పురుష. 25వ ప్రశ్న ఆధునిక వచనం. ఇచ్చిన వాక్యానికి సరైన ఆధునిక వచనాన్ని గుర్తించడం. లోభము మోహమును పుట్టించును. లోభమునే మోహమును పుట్టించును. లోభముతో మోహంబును పుట్టును. లోభం మోహాన్ని పుట్టిస్తుంది. మోహం చేత లోభం వస్తుంది. దీనికి సరైన సమాధానం లోభం మోహాన్ని పుట్టిస్తుంది. అలా మరికొన్ని. ధనము లేకుండెదరు 3 తరములందు. ధనము లేకుండా ఉంటారు 3 తరాలు దాకా. ఏనే పాపాత్ముని ముఖంబు వీక్షించితినో. నేను ఏ పాపాత్ముడి ముఖాన్ని చూశాను. అందు జూడాకర్ణుడను పరివ్రాజకుడు కలడు. అక్కడ చూడాకర్ణుడనే సన్యాసి ఉన్నాడు. వీటి మీద నా ఆగ్రహము తగునే. ఈ పట్టణం మీద ఆగ్రహం తగునా. ధనము పోయిన క్షణముననే లాతివాడగును. ధనం పోయిన క్షణమే పరాయివాడవుతాడు. మాత తప్పు సైరింపుమి. తల్లి తప్పును క్షమించు. లేదా మాత తప్పును క్షమించు. ప్రతివారు చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ చరిత్ర సాగిన క్రమాన్ని ప్రశ్నించారు. ఇక 26 వ్యతిరేకార్థక వాక్యం. నాకు క్రికెట్ ఆడడం చాలా ఇష్టం. నాకు క్రికెట్ ఆడడం ఇష్టం లేదు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్స్ కావు. సిటీ అంటే అన్ని బ్యూటీ బిల్డింగ్సే. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడ్డాను. ఆ సన్యాసి చెప్పగా విని చాలా బాధపడలేదు. ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేశాము. ఆ రాత్రి అంతా పొలంలో జాగారం చేయలేదు. 27వ ప్రశ్న వ్యతిరేకార్థక క్రియ. వెళ్ళిన, వెళుతూ, వెళ్ళి, వెళ్ళక. ఇక్కడ వ్యతిరేకార్థక క్రియ వెళ్ళక. తింటూ, తినక, తిని, తిన్న. వ్యతిరేకం తినక. చదివి, చదువుతూ, చదవక, చదువు, చదవక. పాడుతూ, పాడి, పాడక, పాడెను, పాడక. శపించి, శపించు, శపించక, శపిస్తూ, శపించక. జయించక, జయించి, జయిస్తూ, జయించు, జయించక. పేర్కొనక, పేర్కొని, పేర్కొంటూ, పేర్కొను, పేర్కొనక. ఆడుతూ, ఆడి, ఆడక, ఆడు, ఆడక. 28వ ప్రశ్న సామాన్య వాక్యాలను సంశ్లిష్ట సంయుక్త వాక్యాలుగా గుర్తించడం. రవి అన్నం తిని నిద్రపోయాడు. త్వార్థం. లక్ష్మి బాగా చదివి పరీక్ష రాసింది. ఇది కూడా త్వార్థమే. అతడు కోట్లు సంపాదించాడు కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. అప్యర్థకం. రైలు వచ్చినా చుట్టాలు రాలేదు. అప్యర్థకం. వర్షాలు పడితే పంటలు పండితే. ఛేదర్థకం. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఛేదర్థకం.
ప్రియ వంట చేస్తూ పాటలు వింటుంది. శత్రర్థకం. శ్రావ్య పాట పాడుతూ ఆడుకుంటుంది. ఇది కూడా శత్రర్థకమే. ఇక 29వ ప్రశ్న కర్తరి కర్మని వాక్యాలు. శివాజీ కళ్యాణదుర్గాన్ని జయించాడు. శివాజీ చేత కళ్యాణదుర్గం జయించబడింది. చరిత్ర సాగిన క్రమాన్ని అందరూ ప్రశ్నించారు. చరిత్ర సాగిన క్రమం అందరి చేత ప్రశ్నింపబడింది. వ్యాసుడు కాశీనగరాన్ని శపించాడు. వ్యాసుని చేత కాశీనగరం శపింపబడింది. నేను పుస్తకం చదివాను. నా చేత పుస్తకం చదవబడింది. ఇక చివరిగా 30 నుండి 33 వరకు ఉన్న ప్రశ్నలు, 4 ప్రశ్నలు కూడా వాక్య రకాలు. ఇవి ఒకసారి చూద్దాం. సమావేశం జరుగుతుందో జరగదో? సందేహార్థక వాక్యం. తాజ్ మహల్ ఎంత బాగుందో? ఆశ్చర్యార్థక వాక్యం. చెప్పుడు మాటలు వినవద్దు. నిషేధార్థక వాక్యం. దయచేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. ప్రార్థనా వాక్యం. బాపు చిత్రాలు బాగా గీయగలడు. సామర్థ్యార్థక వాక్యం. నీవు రేపు పరీక్షకు రావాలి. విద్వార్థక వాక్యం. నీకు మంచి బుద్ధి కలుగునుగాక. ఆశీర్వాదక వాక్యం. మీరు తరగతి గదిలోనికి రావచ్చు. అనుమత్యార్థక వాక్యం. నేను రేపు గుంటూరుకు వెళతాను. నిశ్చయార్థక వాక్యం. రేపు అధికారి పాఠశాలకు రావచ్చు. సంభావనార్థక వాక్యం. స్వరూప్కు ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? ప్రశ్నార్థక వాక్యం. ఇవి విద్యార్థులు 33 ప్రశ్నల మీద విశ్లేషణ చూశారు. ఏ ప్రశ్నలు వస్తాయో కూడా ఈ వీడియోలో వివరంగా ఉంది. కాబట్టి ఈ 45 రోజులు సమయాన్ని సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తూ